వదిన ఆఫ్టర్నూనే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది అన్నయ్య. ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయిందా? ఏదో ఫోన్ వస్తే వెళ్ళింది. ఏ అన్నయ్య? తను మధ్యాహ్నమే ఆఫీస్ నుంచి వెళ్ళిపోతే ఇందాక ఫోన్లో ఆఫీస్లో ఉన్నానని అబద్ధం ఎందుకు చెప్పింది? లక్ష్మి గుడికి ఏమైనా వచ్చుంటుందా? ఖచ్చితంగా అది ఈరోజు నా పెళ్లి ఆగిపోవటం కళ్ళారా చూసుంటుంది. ఎందుకు అడుగుతున్నావు అన్నయ్య? ఏం లేదురా, పిల్లలు అడుగుతున్నారు. అదిగో అమ్మొచ్చేసింది. అమ్మా మంచి మార్క్స్ తెచ్చుకున్నందుకు మీ ఇద్దరికి కంగ్రాట్స్. మీకోసం స్వీట్స్ తెచ్చాను. అది గుళ్ళో అంతా చూసింది. నా పెళ్ళాగిపోయిన ఆనందంలో స్వీట్ బాక్స్ తీసుకొచ్చింది. స్వీట్ అదే ఆఫీస్ పని మీదే బయటికి వెళ్ళాను వివేక్. ఆఫీస్ పని మీద? మన క్లయింట్ ఆఫీస్లో చిన్న పూజ ఉంటే చూసుకుని వస్తున్నాను. ఓహో, ఓకే. ఓహో, ఇది పూజ బొట్ట. నేను ఇంకా తన గుడికి వచ్చిందేమో అనుకున్నాను. చాలా బాగా కవర్ చేస్తున్నావు లక్ష్మి. అయినా ఎందుకలా అడిగా వివేక్? ఇంతసేపైనా ఆఫీస్ నుంచి నువ్వు ఇంటికి రాలేదని అన్నయ్య నన్ను అడిగాడు. అంటే నీకోసం పిల్లలు పదే పదే అడిగారు లక్ష్మి, అందుకే ఇందాక కాల్ చేసి డిస్టర్బ్ చేశాను. సారీ. పర్వాలేదండి, నేనేమీ డిస్టర్బ్ అవ్వలేదు. మిత్రకి తెలియనీకుండా లక్ష్మి, లక్ష్మికి తెలియనీకుండా మిత్ర భలే డ్రామాలు ఆడుతున్నారు. అమ్మా, ప్రోగ్రెస్ కార్డ్ పై నాన్న సైన్ చేశారు. నువ్వు కూడా సైన్ చేయి. నీ సైన్ కోసం నాన్న స్పేస్ వదిలారమ్మా.